భారత ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన హెల్త్ ప్లస్ అండ్ ఎక్స్ప్రెస్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రజలు సద్వినియోగించుకోవాలని బీజేపీ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. కాకినాడ గాంధీనగర్లో గల పోస్ట్ ఆఫీసులో తపాలా సేవలు మీ ఇంటి వద్దనే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి పోస్టల్ ఇన్స్పెక్టర్ సూర్యప్రకాష్ అధ్యక్షత వహించగా బీజేపీ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ ముఖ్య అతిథిగాను, కో కన్వీనర్ కొండేటి గంగాధర్ విశిష్ట అతిథిగాను, బీజేపీ నాయకులు గోడి వెంకట్, మాజీ కార్పొరేటర్ బొక్క వెంకటరమణ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోస్టల్ అధికారులు, సిబ్బంది తపాలా సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గట్టి సత్యనారాయణ, కొండేటి గంగాధర్లు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పోస్ట్ ఆఫీస్ సీనియర్ మేనేజర్ రాజ్ కుమార్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు 11వ మన ప్రపంచంలో ఆర్థిక 11వ స్థానంలో ఉంటే ఈ రోజు మోదీ గారు వచ్చిన తర్వాత 5వ స్థానంలో ఉంది. దాన్ని 2024 తర్వాత మనం 3వ స్థానంలో రావాలని చెప్పేసి మన యొక్క ఈ కార్యక్రమాలన్నీ కూడా మన ప్రజలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే మనకి మన ఇంట్లో వాళ్ళే మన కోసం ఆలోచించే పరిస్థితి లేదు భద్రత విషయంలో. అటువంటిది మన భద్రత కోసం, మన సంక్షేమం కోసం ఇన్ని కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లోకి కూడా మనం ఇంత అగ్రెసివ్గా వెళ్తున్న పోస్టల్ సిబ్బందికి పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. సుకన్య సమృద్ధి పథకం అవ్వచ్చు, ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన పథకం అవ్వచ్చు, ప్రధానమంత్రి కార్మిక బీమా యోజన పథకం అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా మంచి పథకాలు. ఇవన్నీ కూడా వికసిత్ భారత్ 2047 అని చెప్పిన కార్యక్రమం ద్వారా కూడా పబ్లిక్ లోకి వెళ్ళడం జరిగింది. సార్ చెప్పినట్టు ఈ సంక్షేమ ఫలాలన్నీ కూడా పబ్లిక్ లోకి సిబ్బందితో పాటు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇలా సెమినార్లు పెట్టి వారి యొక్క సేవలు కూడా మేము వినియోగించుకుంటామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తాం. పోస్ట్ ఆఫీస్ లో 0 బ్యాలెన్స్ తోటి. రెండోది ఆల్రెడీ మనకి రాజకుమార్ చెప్పారు, బ్యాంకులో అకౌంట్ చేయాలంటే ఎక్కడో చాలా కష్టంగా ఉండేది. ఒకప్పుడు ఇప్పుడు ఈజీ ఉండొచ్చు, ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది. కానీ ఆ రోజుల్లో కూడా బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ అలా ఉండేది కదా. ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా కూడా అతి సామాన్య వ్యక్తి వచ్చినా కూడా బ్యాంక్ పోస్ట్ ఆఫీస్లో కూర్చోబెట్టి వెంటనే అకౌంట్ చేసేవారు. మనకు కావాల్సిన కార్డులు ఇవ్వడం చేసేవారు. సో అందుచేత పోస్ట్ ఆఫీస్ అన్నది ప్రజలకు సంబంధించిన ఒక డిపార్ట్మెంట్, టోటల్గా మరీ ముఖ్యంగా పేదలకు సంబంధించిన ఒక డిపార్ట్మెంట్. సో దీన్ని ఉపయోగించుకోవడానికి నిజంగా మీరు చెప్పే స్కీమ్స్లోనూ ఇలా చెప్పారు కదా, ముఖ్యంగా అంటే 2 స్కీమ్స్ చెప్తాను. ఈ 750 రూపాయల స్కీమ్ చాలా మంచి స్కీమ్. అది నిజంగా ఆలోచించండి. మీరు ఇంటికి వెళ్ళి మీ హస్బెండ్స్కి, ఎవరికి భర్తలు చెప్పి చేసుకుంటే మనకి ఏం జరగకూడదు అనుకుందాం, ఎవరికి ఏం జరగకూడదు. కాకపోతే ఒక భరోసా ఏర్పడుతుంది, మనిషికి ధైర్యం కావాలి, ఒక ధైర్యం ఏర్పడుతుంది. నేను చాలా డబ్బు ఉన్నవాడిని, నేను ఇంజనీర్ని. సో నాకు నెలకు కూడా డబ్బులు వస్తాయి కూడాను. కానీ ఇంత డబ్బుంది కూడా నేను 1.5 రూపాయలకి ఇన్సూరెన్స్ నేర్చుకున్నాను, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. ఎందుకంటే ఎందుకు చేసుకున్నానంటే నేను బతుకుంటే నా కుటుంబానికి ఇబ్బంది ఏం లేదు, నాకు కన్నా పిల్లలకి ఇబ్బంది లేదు, సంపాదిస్తాను. నేను అనుకోని పరిస్థితులు నాకేం జరిగింది అనుకున్నాం. నా భార్య పరిస్థితి ఏంటి, మా పిల్లల పరిస్థితి ఏంటి. అందుకని నాకు మామూలుగా ఏ ఇబ్బంది వచ్చినా చనిపోతే 1 కోటి రూపాయలు నాకు వెంటనే బ్యాంక్ ఇస్తుంది. ఇన్సూరెన్స్ చేసుకున్నాను. ఎందుకని ఒక భరోసా. అంటే నాకు ధైర్యంగా ఈరోజు బయటకు వెళ్ళి నేను జరగలను, నేను నా కుటుంబానికి ధైర్యం ఉన్నాను. అదే విషయంలో అంటే నాకు జరుగుతుంది కాదు, ఆ భరోసా అంటే మన పిల్లలకి మన కొరకు